సభాధ్యక్షులు ముందుగా పోలీస్ అధికారులకు ఒక విజ్ఞప్తి. ఇప్పటి వరకు చాలా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇంకొక 10 నిమిషాలు మాకు ఆ సహకారాన్ని అందిస్తే దాదాపు ఈ సభను ముగించి కంచి డిస్టెన్స్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని నా విజ్ఞప్తిని పరిగణలో తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ, మిత్రులారా, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజా మహాధర్నాలో భాగస్వామ్యం అయింది. ఈ మహాధర్నకి సంపూర్ణ మద్దతును ప్రకటించి క్రియాశీలకమైన భాగస్వామ్యాన్ని ఇస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఈ మహాధర్నాలో పాల్గొంచుకుంటుంది. ఎందుకని ఈ ప్రజా మహాధర్నాలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజా సమస్యల మీద ఉద్యమించడానికి అవసరమైనటువంటి కార్యాచరణ పథకాన్ని ప్రకటించడానికి ఉద్దేశించబడ్డ ధర్నా ఇది. ఈ ప్రజా సమస్యల్లో భాగంగా కార్మిక వర్గానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా తెలంగాణ కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మిక వర్గాన్ని పర్మనెంట్ చేస్తానని చెప్పి ప్రకటించాడు. సింగరేణిలో ఉన్న 25,000 మంది కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పి ప్రకటించాడు. ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి లేదా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా ఉన్నటువంటి 3 లక్షల మంది కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పి ప్రకటించాడు. అంతేకాదు 1,20,00,000 మందికి ఉద్దేశించబడ్డటువంటి కనీస వేతనాల జీవోలు 2 దశాబ్దాలు కావస్తున్నా నేటికి అది విడుదల కాలేదు. వాటిని విడుదల చేయడమే కాదు, పెరుగుతున్న ధరకు అనుగుణంగా కార్మికుల యొక్క జీవన పరిస్థితులకు అనుగుణంగా నేను వేతనాన్ని సవరించి నూతన జీవోల్ని రిలీజ్ చేస్తానని చెప్పి ప్రకటించారు. అంతేకాదు అసంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గానికి చట్టాలు లేవు, కార్మిక హక్కులు లేవు, వాళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నారు. అటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో అండ్ మోటార్ రంగం, హమాలీ రంగం, బీడీ కార్మికులు, అదేవిధంగా స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఆ స్కీమ్ వర్కర్లందరికీ కూడా నేను తగిన సముచితమైనటువంటి గౌరవాన్ని ఇస్తాను, వాళ్ళ హామీని పరిష్కారం, వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తానని చెప్పి హామీలు ఇచ్చారు. ఇవేవి కూడా అమలు కాలేదు. వీటి విషయంలో ఒక్కడు కూడా ముందుకు పడలేదు. అందుకనే సభాధ్యక్షులు ముందే చెప్పాడు, 6 గ్యారంటీల విషయంలో ఉన్న లోపాలని, బలహీనతల్ని, వాటి అమలుకు జరుగుతున్న జాప్యాన్ని, అది సంపూర్ణంగా అమలు కాని స్థితిని అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అందటం లేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు 7వ గ్యారంటీగా ఇచ్చినటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించినటువంటి హామీ, అది నేను చెప్పడం లేదు. భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి 19వ ఆర్టికల్ స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు, స్వేచ్ఛగా సమయం పెట్టుకునే హక్కు, స్వేచ్ఛగా తన భావాన్ని ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో ఉంది. అది అమలు జరగట్లేదు. అంతేకాదు స్వేచ్ఛగా జీవించే హక్కు ఆర్టికల్ 21 భారత రాజ్యాంగంలో ఉంది. అది అమలు జరగట్లేదు. అందుకనే స్వేచ్ఛ ప్రజాస్వామిక హక్కుల్ని అమలు చేయాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ప్రాతిపదికన ఇవాళ కార్మిక వర్గం ఈ దేశ ప్రజలకి అన్నం పెడుతున్నటువంటి ఈ తెలంగాణ సమాజానికి ఉత్పత్తి చేసి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం ఏదైతుందో, రైతాంగం ఏదైతుందో వాళ్ళ హక్కులు హరించబడుతున్నాయి. వాళ్ళు జీవించే హక్కు మీద గాలి జరుగుతుంది. వాళ్ళ స్వేచ్ఛ ప్రజాస్వామిక హక్కులు అన్నం చేయబడుతున్నాయి. అందుకనే వారి కోసం ఉద్యమిస్తున్నటువంటి ఈ కార్యాచరణలో భాగంగా జరుగుతున్న ఈ ధర్నాకి ఐఎఫ్టియు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. రానున్న కాలంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో సంపూర్ణంగా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి ప్రకటిస్తున్నాం.